హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అమ్మాయి అంటే ఏంటి? అమ్మాయి అంటే ప్రకృతి. అమ్మాయి అంటే సహనం. అమ్మాయి అంటే అందం. అమ్మాయి అంటే అణకువ. అమ్మాయి అంటే మహాలక్ష్మి. ఇంతేనా? ఇవన్నీ ఉంటేనే అమ్మాయా? నాకు చిన్నప్పటి నుంచి నేను విన్న మాటలు నాకెందుకో పై వాటిలో ఒక్కటి కూడా నచ్చదు. ఎందుకంటారా? నాకు నచ్చదు అంతే. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మధ్యాహ్న సమయంలో చెట్ల నీడలో కూర్చొని అమ్మలక్కల కబుర్లు చెప్పుకునే సమయంలో ఒకసారి మాటల్లో మాట వచ్చినప్పుడు మా అత్త వరస అయ్యే ఒక ఆవిడ, ఆమె పేరు ఝాన్సీ, నన్ను గురించి ఓ మాట అన్నది. ఇది పుట్టడం వాళ్ళ నాన్నకి అస్సలు ఇష్టం లేదు. ఇది పుట్టినప్పుడు దవాఖానకు కూడా పోలేదు. అసలు 5 నెలలు వచ్చే వరకు కూడా బిడ్డను చూడలేదు పాపం అన్నది. ఎందుకంట అని అప్పుడే కొత్తగా మా ఊరు వచ్చిన రమణమ్మ అత్త అడిగింది. దానికి మా ఝాన్సీ అత్త, ఎందుకంటే మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని అనింది. అదేంటి, ఇంటికి ఆడపిల్ల అందం, ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు. మరి మా నాన్నకి నేనెందుకు నచ్చలేదు అంటే అవన్నీ నిజం కావనే కదా. అందుకే అవి నాకు నచ్చవు. ప్రేమ ప్రేమ నేను ఆలోచనలో ఉండగానే మా అమ్మ పిలుపు వినిపించింది. వస్తుందమ్మా అంటూ నా ఆలోచనలు కట్టిపెట్టి లేచాను. అప్పుడే నాన్న బయట నుంచి ఇంట్లోకి వస్తున్నాడు. నన్ను చూసి ఎక్కడికమ్మా అని అడిగాడు. అమ్మ పిలుస్తుంది నాన్నగారు అని చెప్పాను. ఇంతలో అమ్మే నాన్నకి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది. నా వైపు చూసి, చిన్ని పెరట్లో గిన్నెలు వేశాను, వెళ్ళి కడుగు అన్నది. అదేంటి దానికి చెప్తున్నావు, నువ్వు చేసుకోవచ్చు కదా అన్నాను నాన్న. ఒక్కరోజు గిన్నెలు కడిగితే మీ కూతురు ఏమీ అరిగిపోదులేండి అన్నది. నేను నవ్వుకుంటూ వెళ్ళి గిన్నెలు కడుగుతున్నాను. మళ్ళీ మౌనంగా పనిచేస్తూ నా ఆలోచనలోనికి వెళ్ళాను. మా నాన్న ఎలా ఉండేవాడు నాతో? చిన్నప్పటి నుంచి సరిగా మాట్లాడేవాడు కాదు. అలా అని తిట్టేవాడు కాదు. నా అవసరాలు అన్ని తీర్చేవాడు. నాకేం కావాలి అని మాత్రం అడిగేవాడు కాదు. మా అక్కతో తమ్ముడితో బాగానే మాట్లాడేవాడు. నాతో మాత్రం ఎందుకిలా అనే ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉండేది. మళ్ళీ నాకు నేనే మా నాన్నకి నేను ఇష్టం లేదు కదా, అందుకే నాతో సరిగా మాట్లాడేవాడు కాదు అనుకునేవాణ్ణి. కానీ ఈ మధ్య నాన్న నాతో బాగానే మాట్లాడుతున్నాడు. అక్క పెళ్ళి అయినప్పటి నుంచి మా నాన్న పేరు లక్ష్మయ్య, మా అమ్మ పేరు లక్ష్మి. భలే కలిసాయి కదా. మా అక్క పేరు మీనాక్షి, మీనా అంటారు. ఈ మధ్య 6 నెలలయింది పెళ్ళయి. మా బావ వినయ్ సాఫ్ట్వేరు. మా అక్క అంతా మా అమ్మ పోలిక, అందంగా ఉంటుంది. చుట్టాల పెళ్లిలో చూసి మా అక్క నచ్చి కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. నా పేరు ప్రేమ. మా మామయ్య పెట్టారట. బాగుంది కదా, కానీ నేనేమంత బాగోను. ఇక మా తమ్ముడు, వాడి పేరు అంకితం. ఈ ప్రపంచంలోనే నా బెస్ట్ ఫ్రెండు, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నా ఆలోచనలో నేను ఉంటే మా అమ్మ మళ్ళీ కేక వేసింది. ప్రేమ ప్రేమ, ఈ పిల్ల ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాది అని అమ్మ అరుస్తుంది. వస్తున్నమ్మా అని కడిగిన పాత్రలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళాను. నేనంతే. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆలోచనలో మునిగిపోవటం అలవాటు అండ్ ఇష్టం. ఒంటరిగా ఉండటం ఇష్టం. చీకట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మహా ఇష్టం. నాకు స్నేహితులు కూడా పెద్దగా లేరు. అమ్మ షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకురమ్మంటే వెళ్ళాను. నాకన్నిటికన్నా బాగా నచ్చే పని షాప్కి వెళ్ళటం. ఎందుకంటే అక్కడే పవన్ వాళ్ళ ఇల్లు ఉన్నది. పవన్ని చూడ్డానికి నేను షాప్కి వెళ్తాను. పవన్ ఎవరనుకుంటున్నారా? తను నా లవర్. ఇప్పుడే కదా ఎవరితో మాట్లాడను, స్నేహితులు కూడా లేరు, అటువంటిది బాయ్ ఫ్రెండ్ అంటుంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలు వేసినట్లు. ఎందుకంటే నా లవర్ అన్నాను, కానీ మేం లవర్స్ అనలేదు కదా. కేవలం 1 సైడ్ లవ్ అన్నమాట. తను మా రమణమ్మత్త కోటీశ్వరరావు మామయ్యల పుత్నరత్నం. తనంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎంత అంటే కేవలం తన్ని కలవటం కోసం పని కలగా చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళు 10 years బ్యాక్ మా ఊరు వచ్చి పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూ ఇక్కడే సెటిల్ అయ్యారు. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటా మా రమణమ్మత్త, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావానే అని అడిగింది నవ్వుతూ. చీ, నాకేం వద్దు నీ కొడుకు అన్నాను. కానీ ఆ మాట తన్ని చూసిన ప్రతిసారి గుర్తొచ్చేది, నవ్వొచ్చేది.
అంత చిన్న వయసు నుంచి తానే నా మనసులో తిష్టవేశాడు. ఎంతలా అంటే నా ప్రతి ఆలోచనలో ముప్పావంతా తానే ఉంటాడు. నేను తనతో మాట్లాడింది కూడా ఎక్కువ లేదు. ఇంతలో షాప్ వచ్చింది. వాళ్ళ ఇంటిని దాటి వెళ్ళాలి. పక్కనే ఇంటి వైపు చూస్తూ వెళ్ళాను. అబ్బా కనిపించలేదు. ఎగ్స్ తీసుకున్నాను. తిరిగి వచ్చేటప్పుడు చూశాను. అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు. గబాగబా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. నేను తనతో మాట్లాడను. పూర్తిగా చూడను కూడా చూడను. కానీ తన నీడను చూసినా ఎంతో ఆనందం అనిపించింది. నాది ఆకర్షణ అని అనుకునేదాన్ని. మనస్సున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలం, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలం, అతన్ని చూస్తే రెప్పలు వాలిపోయేం బిడియం నా పేదెలాం. ఈ పాట నాకు బాగా సూట్ అవుతుందనుకుంటా. నేను స్నేహాంత అందంగా, మా పవన్ బావ తరుణ్ అంతా క్యూట్గా లేకపోయినా ఈ పాట విన్న ప్రతిసారి ఊహల్లోకి వెళ్ళిపోతాను చెప్పవచ్చు. అసలు నువ్వు బతికేది ఊహలో కదా అని అనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. కానీ నేను ఆ పాటకి బాగా కనెక్ట్ అయిపోయా. ఒకసారి నేను షాప్కి వెళ్తుంటే పవన్ ఎదురయ్యాడు. నేను తనని ఊరకంట చూస్తుంటే, ఏంటే అలా చంద్రబింబంలా చూస్తున్నావు, భయంగా ఉంది అన్నాడు. అలా అంటే మీకేమనిపిస్తుంది? బాగా కోపం వస్తుంది కదా. నాకైతే భావనను పలకరించాడు అని ఎంత హ్యాపీగా అనిపించిందంటే యాహూ అని ఎగిరి గంతు వేయాలనిపించింది. కానీ రోడ్ కదా, అలా చేయలేకపోయాను. తను నాతో ఏ రోజు డైరెక్ట్గా మాట్లాడింది లేదు. నేను కూడా మాట్లాడలేదు. అప్పుడప్పుడు ఇలా మాట్లాడడమే. బావపై నా ప్రేమ ఆకర్షణ కాదు అని అప్పుడు తెలిసింది. అంటే లాస్ట్ ఇయర్ తను కంప్యూటర్ కోచింగ్ కోసం 2 నెలలు హైదరాబాద్ వెళ్ళాడు. ఇక అప్పుడు చూడాలి. తనని చూడకపోవటం వల్ల నా పరిస్థితి అసలు అన్నం తినాలనిపించకపోవటం, నిద్ర పట్టేది కాదు. రోజు ఒక్కసారైనా తన్ని చూడటం అలవాటు కదా, ప్రాణం పోతున్నట్లు అనిపించింది. తన్ని గురించి తలుచుకున్న ప్రతిసారి అయ్యో ఒక ఫోటో అయినా నా దగ్గర లేదే అని నా మీద నాకు కోపం వస్తుంది. అప్పుడు అనిపించింది ఐ లవ్ పవన్, పవన్ ఎప్పుడు వస్తాడు అని ఎంతలా ఎదురు చూశాను. ఇలానే ఒకరోజు నైట్ బావ గురించి ఆలోచిస్తూ మా ఇంటి పైన అటు ఇటు తిరుగుతున్నాను. తెల్లవారి నేను మా ఇంటి బయట ముగ్గు వేస్తుంటే మా ఇంటి ముందు నుంచి వెళ్తూ, ఎందుకే నైట్ అలా దెయ్యంలా తిరుగుతున్నావు అని సెటైర్ నాకు అర్థం కావటానికి 2 నిమిషాలు పట్టింది. అర్థమయ్యి తిరిగి తన వైపు చూసేసరికి తను లేడు, వెళ్ళిపోయాడు. ప్రేమ ప్రేమ, చా మా అమ్మకి ఏం పని లేదు, ఎప్పుడు నన్నే పిలుస్తూ ఉంటాది. హా అమ్మా వస్తున్నాను. ప్రేమ, ఈరోజు మీ పరీక్ష ఫలితాలు వస్తాయట కదా. అవునమ్మా, మరి చూసుకోవా. హా అమ్మా 11 గంటలకి. ఇప్పుడు టైం ఎంత పాపా? నేను టైం చూశాను. ఓ 11:30. చూసుకోలేదమ్మా, ఏదో ఆలోచనలో ఉండి. ఎప్పుడు ఏం ఆలోచనే నీకు అసలు? నేను రమణత్త ఇంటికి వెళ్ళి వస్తాను. పవన్ బావ దగ్గర కంప్యూటర్ ఉంది కదా. సరే జాగ్రత్త. సరే అమ్మా, అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరాను. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు బావని రిజల్ట్స్ చూడమని అడగాలి. ఏమంటాడు? ఒకవేళ ఏమనకుండా చూసినా పాస్ కాకుంటే ఎంత నా మోషి బావ దగ్గర. ఒకవేళ పాస్ అయినా మనకి వచ్చే అరకొర మార్కుని చూసి బావ నవ్వుతాడేమో. బాబోయ్ ఎలా అనుకుంటూ వెళ్ళాను. బావ చదువుకుంటున్నాడు, నన్ను చూడలేదు. అత్త ఇంట్లో ఉన్నది అనుకుంటా. అబ్బా బుక్లో తలపెట్టి ఎంత ముద్దుగా చదువుతున్నాడు. బుక్లో తలపెట్టి చదువుతూ ఉంటే నీకు ఫేస్ ఎలా కనిపించింది, ముద్దు ఎలా వచ్చాడే అని మీరు అనుకోవచ్చు. నా బావ నా ఇష్టం అని నేను అనను, కానీ తన ఉనికే నాకు అలా అనిపిస్తూ ఉంటుంది. నేను ఇలా ఆలోచిస్తూ మా బావని చూస్తున్నప్పుడే మా అత్త వంట ఇంట్లో నుంచి బయటికి వస్తూ, ఏంటే ప్రేమ అలానే ఉండిపోయావు, బయట ఇంట్లోకి రా అని పిలిచింది. నేను ఆలోచనలో నుంచి తేరుకొని నేను వచ్చిన పని గుర్తెచ్చుకొని నన్ను నేను తిట్టుకొని లోపలికి వెళ్ళి మా బావ దగ్గరికి వెళ్ళాను. బావా, ఇవాళ మా ఇంటర్ పరీక్ష ఫలితాలు వచ్చాయట కదా, నా రిజల్ట్స్ చూడవా కాస్త అని అడిగాను. తీసుకుంది పెద్ద ఆర్ట్ గ్రూపు, దానికి మళ్ళీ నేను రిజల్ట్స్ చూడమా అన్నాడు కంప్యూటర్ ఆన్ చేస్తూ. నేను ఏడుపు మొహం పెట్టాను. అసలు పాస్ అవుతావా అన్నాడు మళ్ళీ.
ఇక నాకు బాగా ఏడుపు వచ్చింది. ఓయ్ ప్రేమ, ఏడవకు అన్నది. నీ బావనే కదా అని సర్ది చెప్పుకున్నాను. బావ కంప్యూటర్ ఆన్ చేసి హాల్ టికెట్ నెంబర్ అడిగాడు. చెప్పాను. చూశాడు. ఓ ప్రేమ, 2 సబ్జెక్ట్స్ పోయాయి అన్నాడు. నా గుండె డామ్ డామ్ అంటుంది. సబ్జెక్ట్స్ పోయినందుకు కాదు, ఆ విషయం మా బావకు తెలిసినందుకు. ఓ గాడ్, ఆ ఇజ్జాతంతా పోయే ఎలా అనిపించింది. మా బావ నా ముఖంలో భావాలు చదువుతున్నాడు. ఏంటి అని చూశాను. తను నవ్వాడు. వీడేంటి నవ్వుతున్నాడు? నాకేదో డౌట్ కొట్టింది. ముందుకు వంగి కంప్యూటర్లోకి చూశాను. అక్కడ ఫలితం పాస్ అని చూపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది బావ ఎందుకు నవ్వాడో. నేను కంప్యూటర్లోనే ఫేస్ పెట్టి చిన్నగా స్మైల్ ఇచ్చాను. బావ వైపు చూశాను. తన ఫేస్ నా ఫేస్కి చాలా దగ్గరగా ఉంది. తన శ్వాస నా చెంపకి తగిలి గిలిగింతలు పెడుతుంది. నేను అలానే ఉన్నాను. బావ నా మొహం మీద చిటిక వేశాడు. ఈ లోకంలోకి వచ్చి దూరం జరిగాను. బావ వైపు తిరిగి నవ్వి ఇంటికి పరుగులు పెట్టాను. ఇంటికి వెళ్ళగానే అమ్మ అడిగింది ఫలితాల గురించి. పాస్ అయ్యాను అని చెప్పి లోపలికి వెళ్ళాను. గెంతుతూ నాన్న ఇంట్లోనే ఉన్నారు. నా జంపింగ్ ఆపి నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్నకు కూడా చెప్పాను. నాన్న నా వైపు చూసి నవ్వి, డిగ్రీ ఎక్కడ చదువుకుంటావు అని అడిగాడు. నేను షాక్. నాన్న నన్ను డిగ్రీ చదివిస్తా అంటున్నాడని. నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆడపిల్లకి చదివెందుకు అని అన్న నాన్నేనా అనిపించింది. నాకు నాన్నలో ఈ మార్పు ఏంటి అనిపించింది. మీ ఇష్టం నానా అన్నాను నేను. సరేమా, నేను పవన్ని కనుక్కుంటా అన్నారు నాన్న. నాకు హ్యాపీగా అనిపించింది బావని కనుక్కుంటా అనేసరికి. హాలిడేస్ అయిపోయి బావ నన్ను సత్తుపల్లిలోని కవిత డిగ్రీ కాలేజ్లో బీకాంలో జాయిన్ చేశాడు. రోజు కాలేజ్కి ఆర్టీసీ బస్సులో వెళ్ళి వచ్చేదాన్ని. మా బావ వాళ్ళ కాలేజ్ బస్సులోనే వెళ్ళేవాడు. కానీ ఇద్దరం బస్ స్టాప్ దగ్గర కలిసేవాళ్ళం. బావ నన్ను పట్టించుకోకపోయేవాడు. నేను మాత్రం బావనే చూసేదాన్ని. మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఎప్పుడైనా తను నా వైపు చూసిన వెంటనే చూపు తిప్పుకునేదాన్ని. నా కాలేజ్కి వెళ్ళేటప్పుడు నాతో పాటు కాలేజ్కి ఇంకో ఇద్దరు మా క్లాస్ వాళ్ళు, ఇంకో ముగ్గురు నాకంటే సీనియర్స్ ఉన్నారు. అంతా ఒకటే కాలేజు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు బావ స్వీట్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అమ్మని నాన్నని పిలిచాడు. ఏంటా అని నేను కూడా బయటికి వచ్చా. అమ్మ వాళ్ళకి స్వీట్ ఇస్తూ నాకు కూడా ఇచ్చాడు. నాన్న స్వీట్ తింటూ ఏంట్రా విషయం అని అడిగాడు. హా మామయ్య, నా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, జాబ్ వచ్చిందని చెప్పాడు. చాలా సంతోషం పవన్, ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని అడిగారు. హా మామయ్య, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి అయిపోగానే ట్రైనింగ్ ఉంటుంది మామయ్య. బెంగళూరులో తర్వాత పోస్టింగ్ ఇస్తారు అని చెప్పాడు. అయ్యో, ఒక తీపి వార్త ఒక చేదు వార్త అనిపించింది. బావకి జాబ్ రావటం గుడ్ న్యూస్ అయితే, జాబ్ వచ్చాక బావ దూరం వెళ్ళిపోవటం అనేది వెరీ బ్యాడ్ న్యూస్. అమ్మో, బావ ఒక్కరోజు కనిపించకపోతేనే తట్టుకోలేను. అలాంటిది బావ జాబ్ చేయటానికి చాలా దూరం వెళ్ళిపోతున్నాడు అంటేనే గుండెని ఎవరో పిండినట్లుగా అనిపించింది. బావ వెళ్ళటానికి ఎంత లేదన్నా 2 months పట్టవచ్చు. ఈలో బావకి నా ప్రేమ విషయం చెప్పాలి. అసలు ముందు బావ మనసులో ఏమున్నదో ఎలా తెలుసుకోవటం? అసలు బావకి నేనంటే ఇష్టం ఉందా లేదా చూద్దాం. ఒకరోజు మా అమ్మ జున్ను నాకిచ్చి రమణమ్మ అత్త వాళ్ళకి ఇచ్చి రమ్మని చెప్పింది. నాకు భలే సంతోషం వేసింది. ఇప్పుడే అనుకుంటున్నా, ఎలా ఈరోజు అసలు పవన్ని ఒకసారి కూడా చూడలేదు అని. ఇంతలో అమ్మే ఐడియా ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మా అనుకున్న మనసులో. జున్ను బాక్స్ తీసుకుని అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరాను. చిన్నగా నడుస్తూ ఆలోచిస్తున్నాను. బావకి ఈరోజు ఎలా అయినా నేను తనని ఇష్టపడుతున్న విషయం చెప్పాలి అనుకున్నాం. ఎలా చెప్పాలి అని చాలాసార్లు రీహార్సల్ వేశాను. ఏది కరెక్ట్గా అనిపించలేదు. ఏమో చూద్దాం అక్కడికి వెళ్ళాక అనుకున్నాను. వాళ్ళ ఇంటి గుమ్మంలో కడుగు పెట్టగానే ఏదో అలజడిగా అనిపించింది. ఓరకంటతో ఇల్లంతా చూశాను. బావ ఎక్కడా ఉన్న ఉలికి లేదు. అయ్యో అని అనిపించింది. తిన్నగా వంట ఇంట్లో కుస్తీ పడుతున్నా మా అత్త దగ్గరికి వెళ్ళాను. అత్త, అమ్మ జున్ను ఏమని చెప్పింది అని ఇచ్చాను. జున్ను ఇచ్చి బయలుదేరుతుంటే కాసేపు ఉండవచ్చు కదా ప్రేమ అనింది అత్త. నేను వచ్చిందే బావ కోసం, తానే ఇంట్లో లేనప్పుడు నాకేం పని ఇక్కడ అని మనసులో అనుకొని
లేదత్తా, కాస్త పని ఉన్నది. అమ్మ త్వరగా రమ్మందని చెప్పి బయటికి వస్తూ ఉంటే అప్పుడే బావ బయట నుంచి వస్తున్నాడు. ఒక్కసారి నా హార్ట్ బీట్ పెరిగింది. బావ హాయ్ అన్నాడు. నేను హాయ్ చెప్పాను. నాకసలు ఏం మాట్లాడడం రావట్లేదు. తన్ని చూస్తూనే ఆలోచనలు మునిగిపోయాను. ఇందాక నేనే నా బావకి నా లవ్ గురించి చెప్పడానికి రిహార్సల్ వేసినది అనుకున్నాం. ఆలోచనలో నుంచి తేరుకొని చూసేసరికి బావ ఇంట్లోకి వెళ్ళి నేను తెచ్చిన జున్ను తింటున్నాడు. నాకు హ్యాపీగా అనిపించింది. లోపలికి వెళ్ళాలనిపించింది. కానిందాక అత్తతో పెద్ద ఫోజు కొట్టాను ఇంట్లో పని ఉందని. మళ్ళీ ఇప్పుడు ఎలా వెళ్ళను అని అనుకుని బెటర్ లక్ నెక్స్ట్ టైం అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. నేను ఇంటికి వచ్చేసరికి మా పిన్ని బాబాయ్ ఉన్నారు. ఏంటో విషయం అనుకుంటూనే లోపలికి వెళ్ళి వాళ్ళని పలకరించాను. బాబాయ్ బాగున్నారా? పిన్ని మీరెలా ఉన్నారు అని అడిగాను. మేం బాగానే ఉన్నాం, నువ్వెలా ఉన్నావురా అని అడిగారు. నేను బాగానే ఉన్నాను బాబాయ్ అని చెప్పాను. మీ స్వప్న అక్కకి పెళ్లి కుదిరింది అని చెప్పింది పిన్ని. వావ్, ఎప్పుడు పిన్ని? ఈ మొన్న ఒక రోజు వచ్చి చూసి వెళ్లారు. ఈరోజు ఫోన్ చేసి ఓకే చెప్పారమ్మా అన్నారు బాబాయ్. హా, అబ్బాయి ఏం చేస్తాడు అని అడిగాను. కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాడట అని చెప్పారు. పెళ్ళి ఎప్పుడంటే ఇంకా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, దానికి చేద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత 3 నెలల వరకు ముహూర్తం లేదట అన్నాడు. అవునా, ఓకే బాబాయ్. పెళ్ళి మన ఊర్లోనే కదా? లేదురా, అబ్బాయి వాళ్ళ ఊర్లో. ఈలోపు నాన్న వస్తే బాబాయ్ నాన్నతో కూడా విషయం చెప్పి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. నేను నా రూమ్లోకి వెళ్ళి బుక్స్ తీసుకొని పేజ్లు తిప్పుతూ మా బావని తలుచుకొని మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాను. బావ ఏం చేస్తుంటాడిప్పుడు? మేబీ చదువుకుంటూ ఉంటాడనుకుంటా. ముద్దపప్పు, అంతకు మించి ఏం చేస్తాడులే. అన్నం తిని ఉంటాడా? హా, ఇందాకే నేను తెచ్చిన జున్ను తిన్నాడు కదా, ఇప్పుడేం తింటాడులే. ఏంటి ఈ పిల్ల ఇలా ఆలోచిస్తుంది అనుకుంటున్నారా? మరి నా పవన్ అంటే నాకు అంత పిచ్చి. మరి ఏం చేద్దాం? ఏంటి పిచ్చి హాస్పిటల్లో చూపించుకోవాలా? ఏంటండి అలా అంటున్నారు? నేను ఏదో నా మనసు మీకు చెప్పాను. ఐ హార్ట్ అసలు నేను మీతో మాట్లాడను పోండి అని మాత్రం అనను. ఇంకో 2 రోజుల్లో మా స్వప్న అక్క పెళ్లి కూతుర్ని చేస్తున్నారు అక్కని. ఈ రోజు రేపు రోజు ఒకళ్ళ ఇంట్లో చేస్తారు. రేపు సాయంత్రం ప్రదానం చేసుకుని పెళ్లి కొడుకు ఇంటికి తీసుకువెళ్తారు. ఈ రోజు మా ఇంట్లోనే పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళని పిలిచి అక్కకి నలుగు పెట్టి మంగళ స్నానం చేపించి పెళ్లి కూతుర్ని చేశారు. మా అక్కకి అప్పుడే పెళ్లి కల వచ్చేసింది. చాలా బాగుంది. అక్కకి దిష్టి తీసిందమ్మా. తర్వాత అన్నం తిని మేమిద్దరం ఒకే రూంలో పడుకొని సోది పెట్టాం. అక్క ఈ పెళ్లి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్లే అనిపిస్తుంది. ఉన్నట్లే అని ఎందుకన్నానంటే అక్క కాలేజ్ చదివేటప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి కూడా అక్కను లవ్ చేశాడు. డిగ్రీ అయ్యాక ఏదైనా జాబ్ చూసుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పాడట. అలా 2 సంవత్సరాలు వాళ్ళ ప్రేమకి వాళ్ళు తిరిగిన పార్కులు, వాళ్ళు చూసిన సినిమాలు సాక్ష్యాలు. ఈ విషయాలన్నీ అక్క చెప్పింది నాకు. డిగ్రీ అయ్యాక అక్క ఇంట్లోనే ఉంది. వాడు హైదరాబాద్కు వెళ్ళి ఏదైనా జాబ్ చూసుకొని వస్తాను అని వెళ్ళాడు. కొద్ది రోజులు ఫోన్ ద్వారా మాట్లాడుకునేవారు. తర్వాత ఫోన్ చేయటం బంద్ చేశాడు. అక్క చాలా టెన్షన్ పడేది. ఎలా ఉన్నాడో ఏంటో పాపం. ఫోన్ కూడా చేయటం లేదు, ఏమి ఇబ్బంది వచ్చిందో అని. తను చూడండి ఎంత బాగా అర్థం చేసుకుందో కదా. తర్వాత ఒకరోజు అక్క నేను సిటీకి వెళ్ళి షాపింగ్ ఉంటే చేసుకుని ఐస్ క్రీమ్ తిందామని షాప్కి వెళ్ళాం. అక్క అక్కడ ఎవరినో చూసి షాక్ అయింది. నేను ఎవరా అని చూసాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరికొకరు ఐస్ క్రీమ్స్ తినిపించుకుంటున్నారు. వాళ్ళని చూసి అక్క ఎందుకు అంత షాక్ అయిందో అర్థం కాలేదు నాకు. అదే ఆలోచిస్తుంటే అక్క స్పీడ్గా అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని కాలర్ పట్టుకుని పైకి లేపి 2 చెంపలు వాయించింది. నేను షాకు. అక్క ఏంటి అలా కొడుతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కని ఆపే ప్రయత్నం చేస్తున్నాను. కాసేపటికి అక్క ఆగింది. ఆ ఆగటం అక్క ఇంక ఒక్క క్షణం కూడా అక్క లేదు. నేను ఉన్నా అని కూడా మర్చిపోయి నన్ను వదిలేసి బయటకు వచ్చింది. నేను అక్క వెనకే వచ్చాను మా బ్యాగ్స్ తీసుకొని. అక్క రోడ్ మీద ఉన్నాం అని కూడా చూడకుండా ఏడుస్తూనే ఉంది. నేను దానితో నేనున్నా అసలు నన్ను పట్టించుకుంటేనే కదా అది. బస్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి మా ఊరికి వచ్చాము. బస్సులో కూడా అక్క ఏడుస్తూనే ఉంది.
నాకు పాపం అనిపించింది. నేను ఏం మాట్లాడించలేదు. పూర్తిగా బాధంతా పోతే అదే చెప్తుంది కదా అనుకున్నాం. మా ఊర్లో దిగాము. అప్పటికే కాస్త చీకటి పడింది. అక్క అక్కడే కూర్చుని ఏడ్చింది. ఇక ఆగలేక అక్క ఏమైనది అని అడిగాం. అక్క నన్ను పట్టుకొని ఇంకా గట్టిగా ఏడ్చింది. మళ్ళీ అడిగాను, అక్క ఎవరు వాడు? ఎందుకు వాణ్ణి కొట్టావు? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. నేను లవ్ చేసింది వాణ్ణే అనింది. నాకేం అర్థం కాలేదు. వాడు హైదరాబాద్లో ఉన్నాడన్నావు కదనే, అయినా వాడు వేరే అమ్మాయితో ఉన్నాడేంటి అని అడిగాను. అందుకే కదా వాణ్ణి కొట్టాను అనింది. వాడు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి, జాబ్ చూసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడే ఉండి ఇంకొక దాంతో తిరుగుతున్నాడు వేస్ట్గాడు, చెత్తగాడు అని తిట్లదండకం స్టార్ట్ చేసింది. ఈ కాపవే, వాడు వింటే చేస్తాడు. అయినా ఇందాక కొట్టిన దెబ్బలకి వాడి మొహం యాపిల్లా కందిపోయింది పాపం అన్నాను. పాపమేంటే పాపం, వాణ్ణి ఎంత నమ్మాను, నన్ను మోసం చేశాడు అని మళ్ళీ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తన కసి అంతా వెళ్ళగక్కి కళ్ళు తుడుచుకొని పొదాం పదా అనింది. ఇద్దరం ఇంటి దారి పట్టాం. అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంట్లోకి వెళ్లే ముందు అక్క ప్రేమ ఈ విషయం ఎవ్వరికి చెప్పుకో అనింది. నువ్వు చెప్పావు కదక్క, ఎవ్వరికి చెప్పనులే అన్నాను. ఆ తర్వాత కూడా అక్క చాలా రోజులు బాధపడింది. ఇది జరిగి 7 నెలలు కావస్తుంది. ఇప్పుడు అక్క కవర్ అయినట్లే ఉంది. అక్క వైపు తిరిగాను. అక్క ప్రశాంతంగా పడుకుంది. నేను నా బావ గురించి ఆలోచిస్తూ పడుకున్నాను. అక్కని మేళంతో వేరే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. నేను అక్క వెంటే ఉన్నాను. అక్కడ అయ్యాక మా బాబాయ్ ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడే సాయంత్రం పెళ్లి కూతుర్ని ప్రదానం చేశారు. వాళ్ళ ఆడబిడ్డ వచ్చి ప్రదానం చీర, బంగారు పెట్టారు. అక్కను రెడీ చేసుకుని భోజనానికి చేసి అబ్బాయి వాళ్ళ ఊరు బయలుదేరాం. వెళ్ళేసరికి అర్ధరాత్రి 2 అయింది. మా ఊరి వాళ్ళంతా ఉదయాన్నే వస్తారు. పెళ్లి బస్సులో నేను స్వప్నక్కతో వచ్చాము. బావ రేపు ఉదయం వస్తాడేమో అందరితో అనుకున్నాం. రేపు మంచిగా రెడీ అవ్వాలి. బావకు రేపు పెళ్ళయ్యాక ఊరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాలనుకున్నాను. నేను అక్క కాసేపు పడుకున్నాము. 4 గంటలకు లేచి రెడీ అయ్యాం. అక్కని మా అక్క రెడీ చేసింది. అక్క చాలా బాగుంది. ఇక నేను అక్క కూడా రెడీ అయ్యాము. నేను చీర కట్టుకున్నాను. అద్దంలో చూసుకున్నాను. నాకు నేనే ముద్దు పెట్టుకున్నాను. బావ నన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అవ్వటం ఖాయం అనుకొని మా అక్కలిద్దరు నన్ను చూసి నవ్వుతున్నారు. మరి మనం లైఫ్లో ఫస్ట్ టైం కదా చీర కట్టుకోవడం. అక్కని పెళ్లి దగ్గరికి తీసుకువెళ్ళాం. అప్పటికి మా ఊరి వాళ్ళు, మా చుట్టాలంతా వచ్చారు మండపం దగ్గరికి. నేను బావ కోసం వెతుకుతున్నాను. బావ లెఫ్ట్ సైడ్ ఒక మూల కూర్చొని నన్నే చూస్తున్నాడు కళ్ళల్లో మెరుపుతో. అయ్య బాబోయ్, నాకు సిగ్గు వేస్తుంది. మా కళ్ళు కలుస్తున్నాయి. నేను కళ్ళతోటే నవ్వాను బావని చూసి. తన్నవ్వ నన్ను చూసి నాకు ఈ ప్రపంచం జయించినంత ఆనందంగా అనిపించింది. నేను పెళ్లి మండపం మీద ఉన్నాను అనే కానీ నా చూపులు అన్నీ బావ మీదనే ఉన్నాయి. తను నన్నే చూస్తున్నాడు. పెళ్లి తనతో అయిపోయింది. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు. మా అక్కంత కాకపోయినా బాగానే ఉన్నాడు. పెళ్ళయ్యాక వాళ్ళతో మిగిలిన కార్యక్రమాలు చేపిస్తున్నారు. నేను బావ వైపు చూశాను. తనక్కడ లేడు. మండపం అంతా చూశాను. ఎక్కడ కనిపించలేదు. ఎటు వెళ్ళాడబ్బా అని కిందికి దిగి వెతుకుతున్నాను. అంతా చూశాను, ఎక్కడ కనిపించలేదు. నా భుజం మీద ఎవరో తట్టినట్లు అనిపించింది. వెనుకకి తిరిగాను. బావ చేతులు కట్టుకుని నవ్వుతూ చూస్తున్నాడు. అయ్యా, నా బావ ఎంత ముద్దు వస్తున్నాడో. నా దిష్టి తగిలేలా ఉంది. అలా నవ్వుతున్నాడు. మరి ఎవరికోసం చూస్తున్నావు అన్నాడు కళ్ళు ఎగరేస్తూ. తల అడ్డంగా ఊపాను. ఎవరికోసం లేదు అని. తన్నవ్వాడు. తనకు అర్థమైంది అని నాకు అర్థమైంది. నేను చిన్నగా నవ్వాను. చిన్నగా నా చెవి దగ్గరికి వచ్చి చాలా బాగున్నావు బంగారం అన్నాడు. బంగారమా? నేను షాక్ నుంచి తేరుకుని బావ వైపు చూసేసరికి తను అక్కడ లేడు. దూరం నుంచి నన్నే చూస్తున్నాడు. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. అలా పెళ్ళయ్యేంత వరకు బావ నన్నే చూస్తున్నాడు. అయ్యాక తను వెళ్ళిపోయాడు. నేను పెళ్లి వాళ్ళతో బయలుదేరాను. పెళ్లి కారులో అక్క బావ వెనుక సీట్లో కూర్చున్నాను. నేను ఇంకో అమ్మాయి ముందు సీట్లో డ్రైవర్తో కూర్చున్నాం. అక్క వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నవ్వుతూ నేను కారులోంచి బయటకు చూస్తూ బావ గురించి ఆలోచిస్తున్నాను.
నా పెదవులపై నవ్వు నాకే తెలుస్తుంది. ఇంటికి వెళ్ళాక బావకి నా లవ్ విషయం చెప్పాలి. నెక్స్ట్ వీక్ బావ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అవును, నేను ఇప్పుడు బావ గురించి ఆలోచిస్తున్నాను. బావ కూడా నా గురించి ఆలోచిస్తూనే ఉండి ఉంటాడా? తను పెళ్లిలో నాతో మాట్లాడినప్పుడు తన కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అది ఏంటో మరి మీకేమైనా తెలుసా? అలా బావ గురించి ఆలోచిస్తూనే నిద్రపోయాను. ఉదయం లేవగానే ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే అంత పనిలో ఉన్నారు. ఇంటి చుట్టుపక్కన వాళ్ళు, మా దగ్గర బంధువులు ఉన్నారు. ఇంతలో మా రమణమ్మ అత్త వచ్చి, ఏంటే పెళ్లి కూతురా, ఇప్పుడు లేచావా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది అంది. నాకు పెళ్లి కూతురు అన్న మాట తప్ప ఇంకేం వినిపించలేదు. అంత అయోమయంగా అనిపించింది. నేను పెళ్లి కూతురు ఏంటి, నా కోసం పెళ్లి వాళ్ళు రావటం ఏంటి అనిపించింది. అంత అర్థమయ్యేసరికి నేను షాక్ అయ్యాను. నా కళ్ళల్లో నీళ్ళు రావటం, వాళ్ళ ముందు జరిగేది అంత మసకగా కనిపిస్తుంది. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. నాన్నని అడుగుదామంటే ఆయన దగ్గర అంత చనువు లేదు. ఇక అమ్మని అడుగుదామని వెళ్ళాను. అమ్మ చుట్టాలందరితో మాట్లాడుతూ పనులు చేయిస్తుంది. ఏమే లక్ష్మి, మీ ప్రేమ ఎంత అదృష్టవంతురాలో, కోరి వచ్చింది. కోటీశ్వర సంబంధం అని మా అత్తమ్మ అంటుంటే, ప్రేమ ఏంటి, వాళ్ళమ్మ నాన్న అదృష్టవంతులు. పెద్దమ్మాయికి వెతకకుండానే సంబంధం వచ్చింది. చిన్న కూతురికి అలానే వచ్చింది అని అంటున్నారు. ఈ సమయంలో అమ్మని పిలిచి ఏం మాట్లాడను. పోని అక్క దగ్గరికి వెళ్ళి అడుగుదామని వెళ్ళాను. అక్క తన రూంలోనే ఉన్నది. నేను వెళ్ళేసరికి, రావే పెళ్లి కూతురు, నేనే వచ్చి లేపుదామనుకుంటున్నా, నువ్వే వచ్చావు అన్నది. నేను అక్క దగ్గరికి వెళ్ళి కోపంగా, ఏంటి అక్క ఇది, నాకొక్క మాట కూడా చెప్పకుండా, నన్ను అడగకుండా ఈ పెళ్లి చూపులు ఏంటి అన్నాను. అయ్యో, పెళ్లి చూపులు కాదే, ఎంగేజ్మెంటు. పెళ్లి చూపులు ఆ తర్వాత మాటలు అన్నీ నిన్న స్వప్న పెళ్లిలోనే అయిపోయాయి. ఈ రోజు వాళ్ళు నీకు పూలు పండ్లు ఇవ్వటానికి వస్తున్నారు. నాకిది ఇంకా పెద్ద షాక్. నాకు మెంటల్ వచ్చేటట్లు ఉంది. అదేంటక్క అసలు నన్ను ఒక్క మాట కూడా అడగరా? నా అభిప్రాయంతో సంబంధం లేదా మీకెవ్వరికి? అసలు కనీసం నాకు ఈ విషయం కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. చివరికి చుట్టాలు కూడా వచ్చారంటే వాళ్ళకి చెప్పే ఉంటారు కదా. మరి వాళ్ళకి చెప్పే టైంలో ఒక్క నిమిషం చాలు కదా నాకు చెప్పటానికి అన్నానక్కతో. నా కళ్ళ వెంట దారగా నీళ్లు వస్తున్నాయి. నీకు చెప్పటానికి నువ్వు స్వప్న వాళ్ళతో ఉన్నావు కదా. అయినా ఏదైనా ఉంటే నాన్నని అడుగు. ఆయనైతే వాళ్ళకు మాట ఇచ్చారు. ఇక నీ ఇష్టం నాన్న ఇష్టం అని బయటికి వెళ్ళినది. ఇక ఏదైతే అది అయ్యింది. నాన్నని అడుగుతాను అని నేను నాన్న కోసం వెతికాను. నాన్న చుట్టాల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. చిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. వాళ్ళ మాటలు వినిపించాయి నాకు. అన్నయ్య, అబ్బాయి బాగున్నాడు, కుటుంబం కూడా కలిగినది, మంచిది, అన్నీ బాగున్నాయి. మరి అమ్మాయి అభిప్రాయం అడిగావా అన్నాడు మా బాబాయ్. దాన్ని అడిగేదేముందిరా చిన్నపిల్ల, అయినా అది నా మాట కాదనదురా అన్నాడు గర్వంగా. అవును లక్ష్మయ్య, నీ పిల్లలిద్దరు కూడా చాలా మంచివాళ్ళురా. ఈ రోజుల్లో పిల్లలు ప్రేమలు అంటూ ఉంటే వీళ్ళు మాత్రం చక్కగా నువ్వు తెచ్చిన సంబంధాలు వారు మాట్లాడకుండా చేసుకుంటున్నారు అన్నాడు ఒక పెద్ద మనిషి. మా నాన్న ముఖం చూశాను. చాలా సంతోషంగా ఉన్నారు. ఇకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాను. మా అమ్మ వచ్చి తలస్నానం చేసిరా, అత్త వాళ్ళు వచ్చి రెడీ చేస్తారని చెప్పింది. నాకు ఏడుపు వస్తుంది. టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు ఏడ్చాను నాకే తెలియదు. బావ కళ్ళ ముందు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల ప్రేమ నాది. కనీసం బావకు చెప్పను కూడా చెప్పలేదు. నా ప్రాణం విలవిలలాడిపోతుంది. అక్క వచ్చి డోర్ కొట్టింది. ఎంతసేపు, వాళ్ళు వచ్చే టైం అవుతుంది, బయటికి రా, త్వరగా రెడీ అవ్వాలి అన్నది. కళ్ళు తుడుచుకొని త్వరగా స్నానం చేసి బయటికి వచ్చాను. అందరూ వచ్చి నన్ను అలంకరించారు. ఆ అలంకరణలో నేను బొమ్మనే అయ్యాను. ఇక అంత నా చుట్టూ చేరి సోది పెడుతున్నారు. నేను నా పవన్ గురించి ఆలోచిస్తున్నాను. కంటిలో నుంచి నీళ్లు బయటికి రావటానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిని ఆపటం చాలా కష్టంగా ఉంది. పక్కన వాళ్ళ మాటలు నా చెవిలో పడ్డాయి. పెళ్లి కొడుకు అమెరికా అంటాం, సెలవుల్లో వచ్చాడటాం, వెంటనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడటాం. అబ్బాయి ఇంకా ఆ అమ్మాయిని చూడలేదు. అబ్బాయి వాళ్ళమ్మ నిన్న పెళ్లిలో మన ప్రేమని చూసి నచ్చి అన్నయ్య వాళ్ళతో మాట్లాడారటం. ఆవిడ మాట వాళ్ళ అబ్బాయి కాదు అన్నటం.
అందుకే వెంటనే ఎంగేజ్మెంట్కి ఏర్పాటు చేశారు. ఇంకో వారంలో పెళ్లి కూడా ఉండవచ్చు అని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలు వింటూ ఉంటే నా కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపోయి నేను అందులోకి వెళ్ళిపోతే బాగుండు అనిపించింది. నా ఏడుపును కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంది. ఏదో అవసరం ఉన్నట్లు బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా తీసి నోటికి చేయడం పెట్టుకుని ఏడ్చాను. కళ్ళు తుడుచుకుని వచ్చి కూర్చున్నాను. ఈలోపు పెళ్లివారు వచ్చారు. పెళ్లి కొడుకును చూద్దామని అందరూ బయటికి వెళ్లారు. ఇక నాకు నేను నచ్చ చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. ఇంత జరుగుతున్నా బావ జాడే లేదు. తనను లవ్ చేస్తే వచ్చి అమ్మ వాళ్ళతో మాట్లాడేవాడు, రాలేదు. కనీసం అత్త వాళ్ళకైనా చెప్పేవాడు కదా. అదేం జరగలేదు అని అత్త వాళ్ళని చూస్తే అర్థమైంది. నా ప్రేమ గెలుస్తుందో లేదో తెలియదు. దానికి నాన్న నమ్మకాన్ని ఎందుకు ఒమ్ము చేయాలి అనిపించింది. ఇక తప్పదు, నాన్న కోసమైనా ఈ పెళ్లి చేసుకోవాలని పరిపరి విధాలుగా నా మనసుకు నచ్చెప్పుకున్నాను. ఈలోపు అక్క లోపలికి వచ్చినది నన్ను తీసుకుని వెళ్ళటానికి. నా మొహం చూసి ఏంటే అలా ఉన్నావు, మొహమంతా వాడిపోయింది అని నా మొహాన మళ్ళీ కాస్తంత పౌడర్ అద్ది నన్ను బయటకు తీసుకువెళ్ళింది. మా అక్క లాంటి అక్క ఎవరికీ ఉండకూడదనిపించింది. కనీసం ఏమైందని కూడా అడగకుండా ప్రశ్న దానిదే, సమాధానం దానిదే. మనసులో అక్కను తిట్టుకున్నాం. దీన్నే అంటారు అక్క మీద కోపం దుత మీద తీర్చుకోవటం అంటే కదా. వెళ్ళి అమ్మ నాన్న మధ్యలో బొమ్మలా కూర్చున్నాను. ఆ అబ్బాయిని చూడాలి అని కూడా అనిపించలేదు. మా అక్క వెనక నుంచి అబ్బాయిని చూడవే, భలే ఉన్నాడు అని ఒకటే పోరు. ఇక తప్పక చూశాను అతని వైపు. ఇక్కడ జరిగే దాంతో తనకేమి సంబంధం లేనట్లు ఏటో చూస్తున్నాడు. ఆ అబ్బాయిని అలా చూసేసరికి నాకెందుకు అనిపించింది వీడికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు అని. వాళ్ళ అమ్మ నాన్న వైపు చూశాను. వాళ్ళు చాలా హ్యాపీ. చుట్టూ ఉన్న అందరి వైపు చూశాను. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ తంతు ఎవరి కోసమైతే చేస్తున్నారు వాళ్ళంటే నేను పెళ్లి కొడుకు మాత్రం సంతోషంగా లేము. నాకేమో ఫుల్గా ఏడుపు వస్తుంది. ఆపుకోవటం చాలా కష్టంగా ఉంది. ఈ క్షణాన నా ప్రాణం ఇలా పోతే బాగుండనిపించింది. ఇంత తంతు జరుగుతున్నా ఇంత బాధలో నేను పవన్ కోసం చూస్తున్నాను. కాని తాను నాకెక్కడ కనిపించలేదు. అసలు ఎక్కడ సచ్చాడు వీడు అని ఎంత కోపం వచ్చిందో నాకు. తను ఒకసారి కనిపిస్తే బాగుండనిపిస్తుంది. నేను నా ఆలోచనలో ఉండగానే తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మాకు రింగ్స్ ఇచ్చారు మార్చుకోమని. మా అమ్మ నా చేతిని ముందుకు చాపింది. తను నా చేతిని పట్టుకొని రింగ్ పెట్టాడు. నిజం చెప్పాలంటే నాకు ఏ ఫీలింగ్ నాకు కలగలేదు. అటు తర్వాత నేను తనకి రింగ్ ఎలా పెట్టానో నాకే తెలియలేదు. ఆ తంతు ముగిసింది. అబ్బాయి చుట్టాలంతా వెళ్ళిపోయారు. అప్పటి వరకు ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉన్న నేను వెంటనే రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని నోటికి చెయ్యడ్డం పెట్టుకుని బోరున ఏడ్చేశాను. ఏంటి ఈ జీవితం, నేను కళ్ళు కన్నదేంటి, జరిగేదేంటి? నా 100 సంవత్సరాల జీవితం ఎవరితో ఊహించుకుంటూ కళ్ళు కన్నాను, ఎవరితో జీవితాన్ని పంచుకోబోతున్నాను? అయ్యో దేవుడా, నన్నెందుకు ఇలా శిక్షించావు? నేనేం తప్పు చేశాను? నా ప్రాణం దెబ్బ తగిలిన పక్షిలా విలవిల్లాడిపోతూ ఉంది. నేను లోపలికి వస్తుంటే మా వాళ్ళంతా సిగ్గుపడి లోపలికి వెళ్ళాననుకుంటున్నారు. నా బొంద ఇప్పుడు నా మొహానికి సిగ్గు ఒకటి తక్కువ మరి. అసలు ఇంతకీ బావ ఎక్కడికి వెళ్ళాడు? అసలు బావకి నేను ఇష్టం లేదా ఏంటి? ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఈ విషయం తెలిసినప్పుడైనా తనే వచ్చి నాన్న అడిగేవాడు కదా. అయినా నేనేమైనా పెద్ద అందగత్తెనా అందరు నా వెంట పడ్డం లేదనుకోటానికి? ఇప్పుడు చేసుకునేవాడికి కూడా నేను నచ్చలేదు. వాడిని చూస్తుంటేనే అర్థమవుతుంది. అయినా నన్నెవరైనా ఎందుకు ఇష్టపడాలి చెప్పండి? ఒక చదువు లేదు, ఒక అందం లేదు, నలుగురితో నవ్వుతూ మాట్లాడే చిలిపితనము లేదు. నాకు నేనే ఒంటరితనాన్ని ఇష్టపడే నన్ను ఎవరిష్టపడతారు? నా పేరే ప్రేమ. మా అమ్మ నాకెందుకు పెట్టిందో గాని పేరు. నేనంటే మాత్రం ఎవరికి ప్రేమ లేదు. ఇక నుంచి నాకు కూడా ఎవరి మీద ప్రేమ లేదు. అమ్మ నాన్న అక్క తమ్ముడు ఇంకా ఇంకా పవన్ బావ మీద కూడా ప్రేమ లేదు. అంతే, నా కళ్ళ వెంట నీళ్లు దారాలుగా కారుతున్నాయి. అలా ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. అలా అన్ని నిద్ర పట్టేసింది. పెళ్లి వారంలోనే ఉంది కదా అని అన్ని పనులు జరుగుతున్నాయి. నాలో ఉన్న కొద్ది నీరసం ముంచుకొస్తుంది. ఈ బాధ అంతా ఎందుకు అసలు? చస్తే బాగుంటుంది కదా అని కూడా అనిపించింది. ఇంకా ఒంటరిగా ఉండటం నా ఆలోచనతో నేను ఉండి ఎవరితో కలవకుండా ఉండటం ఎక్కువైంది. హాల్లో చీరలు చూస్తున్నారు.
నన్ను కూడా పిలిచారు. నేను యాంత్రికంగా చూస్తున్నాను. అందరూ ఈ చీర బాగుంది చూడు, ఇది చూడు, అది చూడు అని నా మీద వేసి చూస్తున్నారు. నాకు మండిపోతున్నది. ఈ లోపమ్మ రమణమ్మ అత్తతో పవన్ పెళ్లికి వస్తున్నాడు కదా వదిన అన్నది. ఆ వస్తానన్నాడు వదిన. పవన్ అన్న ఒక్క మాటతో నా మైండ్ నా మనసు రెండు కూడా వాళ్ళ మాటలు వినడానికి పూర్తిగా అప్రమత్తమయ్యాయి. మరొకరు ఎక్కడికి వెళ్ళాడక్క పవన్ అని అడిగింది. హైదరాబాద్ వెళ్ళాడేం, ఇంకా టైం ఉన్నది కదా అని నేను మనసులో అనుకున్నాను. ఆమె అడిగేసింది. అక్క రూమ్ అవి చూసుకొని వద్దామని వెళ్ళాడని చెప్పింది మా అత్త. నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అసలే అక్కడ మాట్లాడేది నా బావ గురించి కదా మరి. అవునా, ఎప్పుడు వెళ్ళాడక్కా అని మళ్ళీ ఆమె అడిగింది. స్వప్న పెళ్లికి వెళ్ళి వచ్చిన నైట్ వెళ్ళాడు అని చెప్పింది అత్త. అంటే బావకి ఇక్కడ జరిగేది ఏం తెలియదా? అయ్యో, అనవసరంగా బావని తిట్టా కదా. అంటే పవన్కి మన ప్రేమ పెళ్లి అన్న సంగతి తెలియదా వదినా అన్నది అమ్మ. తెలియదు వదినా అన్నది అత్త. నేను షాకు. అయ్యో దేవుడా, ఏంటిలా చేశావు నా లైఫ్ని. ఇంక అక్కడ ఉండలేక అమ్మ బాగా తలనొప్పిగా ఉంది. చీరలు మీరు చూడండి, నీకేది నచ్చితే నాకది ఓకే, నేను వెళ్ళి పడుకుంటానని చెప్పి లోపలికి వచ్చాను. అమ్మాయి, ఇది నీ పెళ్ళి, నీ చీరలు సెలెక్ట్ చేయటం ఏంటే అంటున్నా వినిపించుకోకుండా లోపలికి వచ్చాను. ఇప్పటి వరకు బావకి తెలిసి కూడా రాలేదేమో అనుకున్నాను. ఏదో చిన్న ఆనందం అనిపించింది. బావకు నేను ఇష్టముండి ఉండవచ్చు అని. నా మొహం కానీ ఇప్పుడు ఇష్టమున్నా కష్టమున్నా చేసేదేం లేదు కదా. మళ్ళీ నా కంటిలో నీళ్లు. ఈలోపు డోర్ కొడుతున్న శబ్దం వెళ్ళి డోర్ తీశాను. అంకిత్ వచ్చాడు. వాణ్ణి చూడగానే నా బాధ పోయి సంతోషం వచ్చింది. హాయ్ పెళ్లి కూతురా, బాగున్నావా అన్నాడు. వాడు నా చెయ్యి పట్టుకుని సంతోషంగా. నా మొహంలో నవ్వు మాయం. ఆ పెళ్లి కూతురన్న మాటే ఎంత కోపం తెప్పిస్తుందో చెప్పలేను. వెంటనే కవర్ చేసుకొని, ఏంటిరా అక్క పెళ్లికి ఇప్పుడా వచ్చేది, పెళ్లి పనులు ఎవరు చేస్తారా అన్నాను నేను నవ్వుతూ. ఎగ్జామ్స్ ఉన్నాయక్క, అందుకే రావటం కుదరలేదు అన్నాడు. ఈలోపు నాన్న వచ్చాడు. ఇప్పుడే వచ్చావా అంకిత్ అన్నాను నాన్న. అవును నాన్న. సరే, స్నానం చేసి కాస్త తిని బయటికి రా, పట్నం వెళ్ళే పని ఉన్నది అన్నాను నాన్న. ఆ అలాగే నానా అని వాడు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు. నేను మళ్ళీ నా పవన్ ఆలోచనలో మునిగిపోయాను. అసలు నా అంత వేస్ట్ ఎవరు ఉండరు కదా. ఒకరిని మనసులో పెట్టుకుని మరొకరితో పెళ్లికి ఒప్పుకొని ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి దగ్గర పడుతూ ఉండగా ప్రేమించిన వాడి గురించి ఆలోచిస్తున్నాను. చాచా, ఇలా ఎవరైనా ఉంటారా? ఓ గాడ్, అసలిక బావ గురించి ఆలోచించడం, కలలు కండం మానేయాలి. ఇక తన్ని తలుచుకోకూడదు. ఏదైనా ఉంటే నా కాబోయే మొగుడు గురించి ఆలోచించాలి. అవును, ఇంతకు వాడి పేరేంటో? నాకు గుర్తు రావటం లేదు. మీకేమైనా గుర్తు ఉందా? హా, గుర్తొచ్చింది. అతని పేరు రవీంద్ర. ముహూర్తం పెట్టే అప్పుడు చదివారు. వాడి ఫేస్ గుర్తెచ్చుకున్నాను. వాడి డ్రెస్ కలర్ గుర్తు ఉంది కానీ వాడు గుర్తులేడు. ఎంత ట్రై చేసినా తను గుర్తు రావటం లేదు కానీ బావ మాత్రం కనిపిస్తున్నాను నాకు. చీ కర్మరా దేవుడా అనుకొని తల విదిల్చి డాబా మీదికి వెళ్ళి కూర్చున్నాను. చిన్నప్పటి నుంచి బావతో నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకున్నాను. ఇప్పుడే కదా బావ గురించి ఆలోచించను అన్నది. మళ్ళీ ఆలోచిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? మనసు కుక్కతోక లాంటిది. మనం ఏది ఆలోచించకూడదు అనుకుంటామో దాని గురించి ఆలోచించేలా చేస్తాది. పోలిక బాలేదు కదా. ఏమో, నాకు ఆ టైంకి అలానే అనిపించింది. మా తమ్ముడు సైలెంట్గా వచ్చి నా పక్కన కూర్చున్నాడు. మనం ఆలోచనలో ఉన్నాం కదా, గమనించలేదు. అన్నం తిన్నావా అక్క అన్నాడు. అప్పుడు స్పృహ వచ్చింది నాకు. నా కంటిలోని కన్నీరు నా బుగ్గల మీద నుంచి నా ఒళ్ళు పడుతున్నాయి. వెంటనే కళ్ళు తుడుచుకొని, ఇంకా లేదురా, నువ్వు తిన్నావా అని అడిగాను. లేదు అక్క అన్నాడు. మౌనం మా ఇద్దరి మధ్యలో. అక్క, నీకే పెళ్ళి ఇష్టం లేదా అని అడిగాడు కాసేపటికి. అదేం లేదురా అన్నాను నేను కంగారుగా. నిజం చెప్పు అక్క అన్నాడు. నా గొంతు తడి ఆరిపోతుంది. నిజంరా, నాకిష్టమే అని చిన్నగా అన్నాను. నాకేడుపు వస్తుంది. అక్క, నా వైపు చూడు, నీకు పవన్ బావ అంటే ఇష్టం కదా అన్నాడు. అంతే, నీ షాక్. ఒక్కసారిగా నా దుఃఖం కట్టలు తెంచుకుని చెరువైంది. వాడి చేయి గట్టిగా పట్టుకుని ఏడ్చాను. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాను.
వాడు కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు, ఏడవనిచ్చాడు. కాసేపటికి నేను తేరుకున్నాను. నీకెలా తెలిసిందిరా అని అడిగాను. తను నవ్వాడు. అక్క, నువ్వు దొంగచాటుగా బావకి సైట్ కొట్టడం నేను చూశాను అన్నాడు. నేను నవ్వాను. నా తమ్ముడికి అర్థమైంది. ఆ మొద్దు పప్పుకి మాత్రం అర్థం కాలేదనుకున్నాను. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని తెలిసేసరికి నువ్వు తనకి సైట్ కొట్టడం నిజం కాదేమో భ్రమ అనుకున్నాను. నేను ఇంటికి రాగానే నీ మొహం చూశాను. అప్పుడే అర్థమైంది నీకే పెళ్లి ఇష్టం లేదు అని. అప్పుడే మాట్లాడదామంటే నాన్న పిలిచాడు. ఇక ఇప్పుడు నీ బాధని చూసినా ఎవరికైనా తెలుస్తుంది నీకు ఈ పెళ్లి అసలే ఇష్టం లేదు అని అన్నాడు వాడు. చూసారా నా తమ్ముడికి నేనంటే ఎంత ఇష్టమో. ఇంట్లో ఎవరికి అర్థం కాని నా బాధ వాడికి అర్థమైంది. నేను ఆలోచిస్తూ చుక్కల వైపు చూస్తున్నాను. ఎందుకక్క నీ ప్రేమను వదులుకుంటున్నావు అన్నాడు వాడు. నేనేం మాట్లాడలేదు. నాన్న కోసమా అన్నాడు. నేను వాడి వైపు చూశాను. అక్క నేను మాట్లాడినా నాన్నతో అన్నాడు. ఏమన్రా అన్నాను. నీకీ పెళ్లి ఇష్టం లేదు, పవన్ బావని ఇష్టపడుతున్నావని. నేను వాడి వైపు సీరియస్గా చూశాను. మరి ఎలానే బాబు నీ బాధ తీరేది అన్నాడు. నేను మాట్లాడలేదు. అక్క నేను చెప్తాను నాన్నకి అన్నాళ్ళు లేస్తూ. వద్దురా అని వాడి చెయ్యి పట్టుకుని ఆపాను. ఎందుకు అన్నాడు. నాన్న చాలా హ్యాపీగా ఉన్నాడు కదరా అన్నాను. అందుకు నువ్వు బాధపడుతున్నావుగా అన్నాడు. మళ్ళీ వాడే నాన్న అయితే 4 రోజులు బాధపడి వదిలేస్తాడు. అదే నువ్వైతే జీవితాంతం అంతా అనుభవించాలి. పర్వాలేదులే, కొద్ది రోజులైతే అలవాటవుతుంది అన్నాను. అక్క అన్నాడు గట్టిగా. అంకిత్ నీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటి అన్నట్లు చూశాడు వాడు నా వైపు. నేను అసలు బావకి నా మనసులో మాట చెప్పనే లేదు. అసలు తను నన్ను లవ్ చేస్తున్నాడో లేదో కూడా తెలియదు. అటువంటప్పుడు నాన్నని బాధ పెట్టి ఈ పెళ్లిని ఆపటం అవసరమా చెప్పు అన్నాను. వాడిని ఏం మాట్లాడలేదు. ఇకేం ఆలోచించకురా, ఎలా జరిగేది అలా జరుగుతుంది అన్నాను నేను. కాసేపటి మౌనం తర్వాత నేనే భోజనం చేద్దాం పదరా అని వాణ్ణి బలవంతంగా లేపి కిందకి తీసుకువెళ్ళాను. భోజనం చేసి పడుకున్నాము. తెల్లవారైతే పెళ్ళి. నన్ను మా చుట్టాల ఇంట్లో పెళ్లి కూతుర్ని చేశారు. వాళ్ళ ఇల్లు పవన్ వాళ్ళ ఇంటికి వెనక లైన్లో. నా చూపంతా మా ఇంటి మీదనే ఉన్నది. బావ కనిపిస్తాడేమో చూద్దాం. వారమైంది బావని చూసి అనుకున్నాను. నా మనసు చెప్పలేని బాధలో ఉన్నది. ఇంకేడవటానికి కన్నీళ్లు కూడా లేవు. రేపే పెళ్ళి. అయితే నేను వేరొకరి భార్యని, ఒక ఇంటి కోడల్ని. నా ఇంటి పేరు మారిపోతుంది. నా భావం చూడ్డం కాదు కదా, తలుచుకోవటానికి కూడా అర్హత కోల్పోతున్నాను. అలా అని ఆలోచిస్తూనే కలత నిద్రపోయాను. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. విడిది ఇంటికి నన్ను ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. మా చుట్టాల ఇంటి నుంచి బయటికి వచ్చాను. పవన్ వాళ్ళ ఇంటి వైపు చూశాను కానీ తను కనిపించలేదు. అత్త పెళ్లికి వస్తాడని చెప్పింది కదా, రాలేదు అనుకున్నాను. ఫోటోగ్రాఫ్ పిలిచేసరికి అటు తిరిగాను కానీ నా వైపు ఎవరో గుచ్చి చూస్తున్నట్టు అనిపించింది. వెంటనే అత్త వాళ్ళ ఇంటి వైపు తిరిగాను. అక్కడ ఎవరూ లేరు. అలాగే కళ్ళు గుచ్చి చూశాను. నేను షాక్. బావ నా వైపు చూస్తున్నాడు, అది కన్నీళ్లతో. నాకు ఆ టైంలో ఫస్ట్ చాలా కోపం వచ్చింది కానీ తర్వాత చాలా బాధగా కూడా అనిపిస్తుంది. వస్తున్న ఏడుపుని అతి కష్టం మీద ఆపుకొని ముందుకు కదిలాను. బావని అలా కళ్ళలో నీళ్లతో చూశాక తలుచుకున్న కొద్ది దుఃఖం వస్తుంది. ఇంటికి వచ్చేసరికి తమ్ముడితో కాళ్ళు కడిగించారు. తమ్ముడు కాళ్ళు కడిగి పైకి లేచాక వాణ్ణి పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. అంతా నేను మా వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఏడుస్తున్నా అనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏడ్చేశారు నాతో పాటు. నేను ఎందుకు ఏడ్చాను నాకు నా స్టోరీ చదువుతున్న మీకే తెలుసు. నాకన్నిటికంటే ముఖ్యంగా బాధ అనిపించేది నాకు మా బావ అంటే ఇష్టం, బావకు నేనంటే ఇష్టమని తను చూపుతోనే అర్థమైంది. కానీ మేము ఒకరిని ఒకరు చెప్పుకోకపోవటం వల్ల ఎంత బాధపడాల్సి వస్తుంది. నేను నా ఆలోచనతో ఉండగానే నన్ను రెడీ చేస్తున్నారు. పెళ్ళికొడుకుని విడిది ఇంటికి తీసుకువచ్చారు. పెళ్ళికొడుకు వెంట తన ఫ్రెండ్స్ ఉన్నారు. మొదట పెళ్ళికొడుకుని మండపంలో కూర్చోపెట్టారు. తర్వాత నన్ను తీసుకువెళ్లారు. అబ్బాయికి ఎదురుగా కూర్చోపెట్టి అడ్డంగా తెరదింపారు. నాకు అగ్నిగుండాన్ని తొక్కుతున్నట్లుగా ఉంది ఆ మండపంలో. ఇంకా కాసేపట్లో నేను వేరొకరి భార్యనవుతాను, మరొక ఇంటి కొడులనవుతాను. నాకు ఈ ఇంటికి, నాకు నా వాళ్ళకి, ఈ ఊరికి ఉన్న సంబంధాలు మెల్లమెల్లగా దూరం అవుతాయి.
కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త వాతావరణం అన్నీ మారిపోతాయి. అన్నిటికంటే కూడా నా పవన్ నాకు శాశ్వతంగా దూరమైపోతాడు. నా ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. నా చెంపలపై నీళ్లు కారుతున్నాయి. దాదాపు వారం నుంచి ఏడుస్తూనే ఉన్నా. ఇన్ని నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా దేవుడా! కన్యాదానం చేశారు. ఇక జీలకర్ర బెల్లం పెట్టడమే ఇక అయిపోయింది. ఇక నాకు నా బావకు మధ్య ఉన్న బంధం పూర్తిగా దూరం అవుతుంది. దేవుడా, అసలు నన్ను ఎందుకు పుట్టించావు? ఇంత బాధ పెట్టడానికా? పంతులు గారు మా చేతుల్లో జీలకర్ర బెల్లం పెట్టారు. ఇక ఒకరి తల మీద ఒకరు పెట్టుకోవటమే మిగిలి ఉన్నది. ఇంతలో పోలీస్ జీప్ వచ్చింది. దానిలో నుంచి పోలీసులు వారితో పాటుగా ఒక అందమైన అమ్మాయి దిగింది. నాకెందుకో వాళ్ళని చూడగానే ఒక రిలీఫ్ వచ్చేసింది. వాళ్ళు వచ్చింది ఎందుకో తెలియకపోయినా నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని కాదు కానీ, ఎన్ని మూవీస్లో చూడడం లేదు పోలీసులు వస్తే పెళ్లి ఆగిపోతుందని. నాకు డాన్స్ వేయాలనిపించింది కానీ నేను ఇప్పుడు పెళ్లి కూతురు గెటప్, అందులో పెళ్లి ఆగిపోయే పరిస్థితి కనుక వేయకూడదు అని ఆగాను. మన పాప ఇంకక్కడ ఏం జరగకముందే పెళ్లి ఆగిపోయినట్టు ఫీల్ అయిపోతున్నది. పోలీసులు మండపం దగ్గరికి వచ్చారు. మా నాన్న, ఏంటండి ఇలా వచ్చారు, ఏం జరిగింది అని కంగారుగా అడిగారు. ఈ పెళ్లి కొడుక్కి ఈ పెళ్లి ఇష్టం లేదు. అతనికి ఇంతకు ముందు ఈ అమ్మాయితో పెళ్ళయింది. అబ్బాయి అమ్మా నాన్నకి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకే ఆ అమ్మాయి నుంచి విడదీసి బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నారు. అమ్మాయిని చూశాను, చాలా అందంగా ఉంది. తనతో పోలిస్తే నేను అస్సలు బాగోను. మరి వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు తన్ని కాదు అని నన్ను కొడలుగా చేసుకుంటున్నారు అనుకున్నాం. అదే మాట మా ఊరి పెద్ద ఒక ఆయన అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడింది. నేను ఒక అనాథనండి. నా కులం ఏంటో నా మతం ఏంటో కూడా నాకు తెలియదు. అందుకే నేను వాళ్ళకి నచ్చలేదన్నది. నాన్న అబ్బాయి వైపు చూశాడు. అతను పీటల మీద నుంచి లేచి, అవునండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా అమ్మ నాన్న చచ్చిపోతామని బెదిరిస్తే నేను ఇలా పెళ్లి వరకు తీసుకువచ్చాను. నేనే తన్ని పోలీసులతో రమ్మని చెప్పాను అంటాడు. ఇక అంతే, నేను ఆనందం పట్టలేక బాధపడుతున్నట్లు యాక్షన్ చేసి రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టేసి డాన్స్ చేశాను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు తెలియదు. నేను ఇలా హ్యాపీగా డాన్స్ చేస్తూ ఒక అరగంట ఉన్నానేమో. తర్వాత అక్క వచ్చి డోర్ కొడుతుంటే ఏడుస్తున్నట్లుగా వెళ్ళి డోర్ తీశాను. అక్క నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంది. ఎక్కడికో చెప్పకుండా. నేను పెళ్లి ఆగిపోయింది కదా అన్నట్లు సైలెంట్గా వెళ్ళాను అక్క వెంట. అక్క నన్ను తీసుకువెళ్ళి మండపంలో కూర్చోబెట్టింది. నేను షాక్ నుంచి తేరుకునేసరికి నా మెడలో తాళి పడింది. అది ఇంకా పెద్ద షాకు. నాకంతా అయోమయంగా ఉంది. నాకు తాళి కట్టింది ఎవరో కూడా చూసే ఆలోచన రాలేదు. అదేంటి, అతను అంత పెద్ద తప్పు చేసినా కూడా మళ్ళీ అతనితో నా పెళ్లి చేస్తున్నారు అని అనుకున్నాం. అరగంట అనుభవించిన ఆనందానికి 10 రెట్లు ఎక్కువ బాధగా ఉంది. ఈ అరగంటలో నా బావతో లైఫ్ గురించి ఇన్ని సంవత్సరాల్లో కనని కలలు ఎన్నో కన్నాను. అవన్నీ కొలాప్సు. నా కంటిలో నీళ్లు జలజల రాలాయి. నా పక్కన ఉన్న నా మొగుడు, ఓయ్ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నేను సీరియస్గా తన వైపు చూశాను. అంతే, నాకు పెద్ద షాక్ తగిలింది. తన్ని చూసేసరికి దెబ్బకే కళ్ళు తిరిగి పడిపోయాను. చిన్నగా కళ్ళు తెరిచి చూశాను. చుట్టూ ఎవరూ లేరు. రూమ్లో బెడ్పై ఉన్నాను. లేచి కూర్చున్నాను. తల కాస్త భారంగా ఉంది. జరిగింది గుర్తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. అంత కళ్ళ ముందు మెదిలింది. ఒక పక్క ఆనందం, మరో పక్క షాకు. అసలు అలా ఎలా జరిగింది? నేను రూమ్లోకి వెళ్ళినప్పుడే ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగితే ఏంలే, నాకు కావాల్సింది నాకు దక్కింది. నా బావ నా మొగుడయ్యాడు. ఓ గా దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, చాలా హ్యాపీగా ఉంది. లేచి డాన్స్ చేయాలని ఉంది కానీ అస్సలు ఓపిక లేదు. అసలు ఏమైంది నాకు? నేనెందుకు కళ్ళు తిరిగి పడిపోయాను? నాకు ఆకలిగా ఉంది. ఎవరైనా వస్తే బాగుండు అని ఆలోచిస్తున్నాను. ఇంతలో అక్క వచ్చింది నా దగ్గరికి. ఎలా ఉంది ప్రేమ, ఓకేనా ఇప్పుడు అన్నది. బాగానే ఉందక్క, బాగా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టవు అన్నది గోముగా. నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, ఇప్పుడే తెస్తాను అని బయటికి వెళ్ళినది. నేను బాత్రూంలోకి వెళ్ళాను. ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్క టిఫిన్ తెచ్చింది. ఏంటి ఇప్పుడు టిఫిన్ తెచ్చావు? భోజనం చేసే టైంలో నాకు అన్నం కావాలి అన్నాను. అక్క నా వైపు వింతగా చూసి, హలో పాప, ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నావు? 8 అవుతుంది కదా అక్క అన్నాను వాచ్ వైపు చూస్తూ. ఏ 8? పొద్దున రాత్రా అన్నది. కిటికీ నుంచి బయటకు చూశాను.
ఎండ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు మార్నింగ్ 8 అన్నాను. హా మరి అన్నది అక్క. అమ్మో అంటే నేను నిన్న మధ్యాహ్నం పడుకొని ఇప్పటి వరకు లేవలేదా అనుకున్నాను. సరే అని టిఫిన్ చేసి నా ఆలోచనలు మునిగిపోయాను. బావ ఎక్కడున్నాడో అక్కనడిగితే అనిపించినది. వద్దులే బాగోదేమో అనుకుని ఆగాను. అసలు నా పెళ్లి బావతో ఎలా జరిగింది అక్కనడుగుదాం అని ఆ మాటే అడిగాను. అమ్మో నాకు చాలా పని ఉంది తర్వాత చెప్తాను అన్నది. ప్లీజ్ అక్క చెప్పవా ప్లీజ్ ప్లీజ్ నాకసలు నా లైఫ్ ఏం అర్థం కావటం లేదు అన్నాను ఏడుపు మొహం పెట్టి. అక్క చెప్పటం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి పీటల మీద నుంచి లేచి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసరికి నువ్వు లోపలికి వెళ్ళిపోయావు కదా ఏడుస్తూ. నాన్నకి చాలా కోపం వచ్చింది. పెళ్లి కొడుకు అమ్మ నాన్నపై బాగా కోపం చేస్తాడు. పెళ్లి కొడుకు పోలీసులతో వచ్చిన అమ్మాయి వచ్చి నాన్న కాళ్ళ మీద పడుతుంది. మామయ్య గారు నేను చేసిన తప్పే ఇక్కడ వరకు తీసుకురాకుండా ఉండవలసింది. కాని తప్పలేదు. నాకు మరో దారి లేకుండా చేశారు మా అమ్మ నాన్న అన్నాడు. నాన్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళని ఏమనడానికి లేదు. వాళ్ళని చూస్తుంటే అందరికి జాలిగా కూడా అనిపించింది. నువ్వేం చేస్తావులే బాబు, నీ దారి నువ్వు చూసుకున్నావు. అందరు బాగానే ఉన్నారు కానీ అందరి బాధ నా బిడ్డ మీద అయింది. తను నష్టపోయింది. ఇప్పుడు పీటల మీద పెళ్లి ఆగిపోతే నా బిడ్డని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని నాన్న బాధపడుతుంటే అప్పుడు వచ్చాడమ్మా మీ హీరో. మామయ్య మీకు మా అమ్మ నాన్నకి ప్రాబ్లం లేదు అంటే నేను ప్రేమని పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. అంతే నాన్నకి చాలా సంతోషం అనిపించి వెంటనే పవన్ను హగ్ చేసుకుని చాలా సంతోషం పవన్, నేను నీకు రుణపడి ఉంటాను అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు. రమణమ్మ అత్త మామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మా ప్రేమని మీ అబ్బాయికి చేసుకోండి అని అడుగుతాడు. వాళ్ళు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు. ఇక పోలీసులు నీ మాజీ పెళ్లి కొడుకు అతని భార్యను తీసుకుని వెళ్తాడు. వాళ్ళ అమ్మ నాన్న నాన్నని క్షమించమని అడిగి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక అందరు సంతోషంగా టైం అవుతుందని పవన్ని పీటల మీద కూర్చోబెట్టి నిన్ను తీసుకురమ్మని నన్ను పంపిస్తే నేను వచ్చి నిన్ను పీటల మీద కూర్చోబెట్టాను. అలా ప్రేమవి కాస్త ప్రేమ పవన్ కుమార్ అయ్యావు అని చెప్పటం ఆపు చేస్తాది. నాకు ఆ స్టోరీ అంతా వినేసరికి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఏది ఏమైనా నా బావ నాకు దొరికాడోచ్ అని మనసులో తీన్మార్ వేసుకున్నాను. ప్రేమ లేచి తల స్నానం చేసి రెడీ అవ్వు వ్రతం ఉంది అని చెప్పేసరికి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను. స్నానం చేసి వచ్చి పట్టు చీర కట్టుకున్నాను. గ్రీన్ కలర్ పట్టు చీర, పింక్ గోల్డ్ కలర్ బార్డర్. సూపర్గా ఉంది చీర. అది కట్టుకుని దానికి సెట్ అయ్యే జ్యువెలరీ పెట్టుకుని రెడీ అయ్యాను. అక్క అమ్మ వచ్చి నన్ను చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అమ్మ ఎంత బాగున్నావే అని దిష్టి చుక్క పెట్టింది. సత్యనారాయణ స్వామి వ్రతంకి కూర్చోబెట్టారు నన్ను బావ పక్కన. బావ వైపు చూశాను. నా వైపు చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు. నేను సిగ్గుపడి తలదించుకున్నాను. వ్రతం ప్రశాంతంగా జరిగింది. భోజనాలయ్యి అంతా వెళ్లేసరికి మధ్యాహ్నం 3 అయింది. బావ పడుకోటానికి రూంలోకి వెళ్ళాడు. నేను ఇంతవరకు పెళ్ళయ్యాక మాట్లాడమే కుదరలేదు. బావ వెనక రూంలోకి వెళ్దామంటే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోయాను. బావకి నేనంటే ఇష్టమే, అది నిన్న అర్థమైంది. కాని తను నాతో మాట్లాడడానికి ట్రై చేయాలి కదా. ముద్దపప్పులా రూంలోకి వెళ్ళి పడుకున్నాడేంటి అని మనసులో అనుకుంటూ ఉన్నాను. ఇంతలో అక్క ఈ వాటర్ బాటిల్ మీ ఆయనకిచ్చిరాపో అని చెప్పింది నన్ను గమనించినట్లుగా. నేను బాటిల్ తీసుకుని హ్యాపీగా వెళ్ళాను పవన్ రూమ్కి. తను మంచం మీద పడుకుని ఉన్నాడు. వెళ్ళి హగ్ చేసుకోవాలనిపించింది కానీ ఆగిపోయాను. బాటిల్ అక్కడ పెట్టి బయటికి వస్తుంటే భావన చెయ్యి పట్టుకుని ఆపాడు. నాకు తన స్పర్శ తగలగానే కరెంట్ షాక్ తగిలినట్లుగా అయింది. చిన్నగా తన వైపు చూశాను తల వంచుకొని. నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అన్నాడు. నాకు ఫుల్ కోపం వచ్చింది. వెంటనే తన వైపు సీరియస్గా చూశాను. అమాయకంగా చూస్తున్నాడు నా ఆన్సర్ కోసం. నాకెందుకో తన్ని కాస్త ఏడిపించాలనిపించింది. ఈ మాట మన పిల్లల పెళ్లికి అడక్కపోయావా అని చెయ్యి వదిలించుకొని నవ్వుకుంటూ బయటికి పోయాను. సాయంత్రం అక్క వచ్చి నన్ను స్నానం చేసి రెడీ అవ్వమంది. ఎందుకు అన్నాను. ఈరోజు నైట్ మీకు శాంతి ముహూర్తం ఉంది అని చెప్పింది. నాకు సిగ్గు అనిపించింది. కామ్గా వెళ్ళి రెడీ అయ్యాను. అక్క వచ్చి నన్ను తీసుకుని వెళ్ళింది. అక్కడ మా అమ్మ నాన్న, పవన్ వాళ్ళ అమ్మ నాన్న, ఇంకా కొంతమంది దగ్గర బంధువులు ఉన్నారు. మమ్మల్ని కొన్ని ఆటలు ఆడించారు. తర్వాత గదిలోకి పంపారు. ఎప్పుడో డెకరేషన్ చేశారో చాలా బాగుంది. అంత మల్లెపూలతో. బావా అప్పటికే రూమ్లో ఉన్నాడు. నన్ను చూడలేదు బావా అని అనుకున్నాను.
ఎందుకు అక్కడే ఆగావు? నా మొహం చూడాలనిపించడం లేదా అన్నాడు. నాకు ఫుల్ బాధగా అనిపించింది. మధ్యాహ్నం అన్నదానికి ఫుల్ ఫీల్ అయ్యాడనుకున్నాను. చీ పిచ్చిదాన్ని, నేను అలా అనకుండా ఉండవలసింది అని నన్ను నేను తిట్టుకున్నాను. నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. బావ దగ్గరికి వెళ్ళి నా ప్రేమ తనతో నేను తన్ని ప్రేమించిన విషయం చెప్దాం అని అనుకున్నాను. ఇంతలో బావ నా దగ్గరికి వచ్చి, ఇన్ని రోజులు నా కోసం నక్కి నక్కి చూసేదానివి, షాప్ దగ్గరికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నేను కనిపిస్తానేమో అని చూస్తూ వెళ్ళేదానివి, నా కోసం పని కట్టుకుని మా ఇంటికి వచ్చేదానివి, నా ఇష్టాలు అయిష్టాలు మా అమ్మని అడిగి తెలుసుకునేదానివి, ఇన్ని చేసి ఇప్పుడు నా మొహం చూడబుద్ధి కావటం లేదా నీకు అన్నాడు కోపంగా. నేను ఆనందంతో వచ్చిన కళ్ళనీళ్లతో తన వైపు చూశాను. తన కళ్ళు నవ్వుతూ ఉన్నాయి. వెంటనే వెళ్ళి తన్ని గట్టిగా హగ్ చేసుకున్నాను. ఐ లవ్ యూ బావా అన్నాను. అంతే, బావ నన్ను ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నాడు. నా కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. చాలాసేపు అలానే ఉన్నాం. బావని అలానే పట్టుకొని నేను నీ గురించి వస్తున్నానని నీకెలా తెలుసు బావా అన్నాను. పిచ్చి రాక్షసి, నాకెప్పటినుంచి తెలుసు. ఎందుకంటే నేను కూడా నీ కోసం చూస్తున్నా కాబట్టి. నువ్వు నా కోసం వస్తావు, నేను నీ కోసం ఎప్పుడు వస్తావా అని చూస్తాను అన్నాను నవ్వుతూ. అబ్బో, మా బావ ఎప్పుడు బుక్స్ పట్టుకొని చదువుతుంటాడనుకున్నాను. అమ్మ దొంగ, నువ్వు నా కోసం ఎదురు చూసావా అని మా బావని చెక్కిరి గింతలు పెట్టాను. తను నన్ను తప్పించుకుంటున్నాడు. మళ్ళీ బావని పట్టుకొని, మరిన్ని తెలిసిన నువ్వు మధ్యాహ్నం అలా ఎందుకు ఉన్నావు అన్నాను. మా బావ నవ్వి, నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ చెప్తావని అన్నాను. నువ్వేమో నాకే కౌంటర్ ఇచ్చావు అని నవ్వాడు. నేను నవ్వాను. ఇక బెడ్ మీదకి వెళ్దామా అన్నాడు కొంటెగా నవ్వుతూ. నేను తన వైపు చూసి సిగ్గుపడి తలదించుకున్నాను. బావ అమాంతం నన్ను పైకి లేపి బెడ్ మీద వేశాడు. నా పక్కన వచ్చి చేరాడు. నా కళ్ళలోకి చూస్తున్నాడు. నేను తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ ఫర్ ఎవర్ బావా అన్నాను తన గుండెలపై వాలుతూ. తను నన్ను చూస్తూ ఐ టూరా అన్నాడు నన్ను ఇంకా టైట్ చేస్తూ. ఈ క్షణం ఇలా ఉండిపోతే చాలు ఈ జీవితానికి అనిపించింది. నా బావ నా వాడయ్యాడు, నేను హ్యాపీ. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.